అడ్వకేట్ని కూడా 2 ఏళ్ళు సస్పెండ్ చేయించారంటే జై భవానీ మీరు పుణ్యాత్ములండి. అసలు వేం నరేందర్ రెడ్డి ఎవరివయ్యా నువ్వు ఎవరివి? నువ్వు రేవంత్ రెడ్డికి ఫ్రెండ్ అయితే తెలంగాణలో వేలు పెట్టాల్సినటువంటి అవసరం నీకేంది? సామాన్యుల భూములు కబ్జా పెట్టాల్సినటువంటి అవసరం నీకేంది? ఈ విషయాన్ని మాట్లాడమనండి. మిగతా వాళ్ళు ఎందుకు మాట్లాడరు? ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ని క్వశ్చన్ చేసినప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ని కూడా క్వశ్చన్ చేయాలి కదా. మిగిలిన ఛానల్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మిగిలిన ఛానల్స్ అంటే ఎవరైతే ముఖ్యంగా నా వల్లే కాంగ్రెస్ వచ్చిందని చెప్పుకుంటున్నారు, ఇద్దరు చెప్పుకుంటున్నారు. సో ఆ ఇద్దరు కూడా ఎందుకు ప్రజా సమస్యలు మాట్లాడరు? ఎందుకు ప్రజా సమస్యల గురించి చర్చించరు? ఎందుకు సామాన్యుల భూములు తీసుకుంటా అంటే మాట్లాడరు? ఇక్కడ కూడా వీళ్ళ పార్షియాలిటీ ఏంది? వ్యక్తిగత కక్షలు ఏంది? బిల్డర్లతో బ్లాక్మెయిల్ చేసుడేంది? ప్రాపర్టీస్ రాయించుకోవడం ఏంది బ్లాక్మెయిల్ చేసి? అది కూడా కాంగ్రెస్కి సంబంధించిన బిల్డర్స్తో కూడా అదే చేస్తున్నారా మీరు? బీజేపీకి సంబంధించిన బిల్డర్స్తో కూడా అదే చేస్తున్నారా? సో నీతిగా నిజాయితీగా ఉండడం అంటే ఏంటి? ప్రతిపక్ష పాత్ర పోషించడం అంటే ఏంటి? ప్రజల పక్షాన మాట్లాడడం, ప్రజల పక్షాన నిలబడడం, ఏ పార్టీ ఉన్నా సరే ప్రశ్నించడం, ఒక పార్టీకి తొత్తులాగా లేకపోవడం. బీజేపీ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, బీఆర్ఎస్ ఉన్నా ప్రజల పక్షాన ప్రజా సమస్యలను తెర మీదకి తీసుకొస్తే తద్వారా ప్రభుత్వం సవరణలు చేసుకుంటే అది 4th ఎస్టేట్ విలువ అంటే. అట్లా ఉండాలి. అంతేగాని మీరు ఆ గత ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసి ఈ ప్రభుత్వంలో డప్పు కొట్టి మోసేతి నీళ్ళు తాగి తర్వాత మీకు అనుకూలించని వాళ్ళని పోయి బ్లాక్మెయిల్ చేసి కాంగ్రెస్కి సంబంధించిన వాళ్ళని ఏమనకుండా, ఇంకొంతమందిని ఏమనకుండా, ఎవరిని ఏమనకుండా ఉండడం సరికాదు. సో మీకు నిజంగా చిత్తశుద్ధే ఉంటే రేవంత్ రెడ్డి తమ్ముళ్ళు ఏం చేస్తున్నారో బయటికి దమ్ముంటే, రేవంత్ రెడ్డి తమ్ముళ్ళు ఏం చేస్తున్నారు, అన్నదమ్ములు వేం నరేందర్ రెడ్డి ఏం చేస్తున్నాడు, ఎవరు సామాన్యుల భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు, ఇవన్నీ కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం మీకున్నది. జై భవానీ. ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణపై సమీక్ష అక్కర్లేదు, సుప్రీంకోర్టు స్పష్టీకరణ, రివ్యూ పిటిషన్లపై కొట్టివేత, ఉపకులాల వారీగా ఉద్యోగుల లెక్కలు, అన్ని శాఖల నుంచి సమాచార సేకరణ, నేటితో ముగియనున్న కసరత్తు, మంత్రివర్గ ఉప సంఘానికి వివరాల అందజేత, ఎస్సీ వర్గీకరణ దిశగా రాష్ట్ర సర్కార్ చర్యలు. ఇక్కడ చూస్తే 30 మందికి పైగా కాల్పులతో దద్దరిల్లిన అబూజ్మడ్ నక్సల్స్ మృతి, ఛత్తీస్గఢ్లో అతి భారీ ఎన్కౌంటర్, AK-47 SLR తుపాకుల స్వాధీనం, నెందూర్ తులతులి అడవుల్లో మావోయిస్టుల సమావేశమైనట్లు ఇంటెలిజెన్స్ సమాచారం. రంగంలోకి DRG, STF, ITBP, BSF 1200 మందితో ఆపరేషన్, ఎదురుబడిన నక్సల్స్, ఇరు వర్గాల మధ్య భారీ కాల్పులు, 28 మంది నక్సల్స్ మృతదేహాలు లభ్యం. ఇంకా కొనసాగుతున్న కూంబింగ్, మృతుల్లో గ్రామస్తులు ఉన్నారన్న అనుమానాలు. అట్లాగే తుది దశలో నక్సల్స్ ఏరివేత బలగాలకు అభినందనలు. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్, ఇటీవల వరుస ఎన్కౌంటర్లు, 185 మంది మృతి. గచ్చిబౌలిలోనే స్పోర్ట్స్ వర్సిటీ, సచివాలయంలో కొత్త స్పోర్ట్స్ పాలసీ ముసాయిదాపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. PPP విధానంలో ప్రత్యేక బోర్డుతో నిర్వహణ, అన్ని స్టేడియాలు, మైదానాలు యూనివర్సిటీ పరిధిలోకే, క్రీడాకారులకు ప్రపంచ స్థాయి శిక్షణ ప్రోత్సాహకాలు, జాతీయ అంతర్జాతీయ విధానాల అధ్యయనంతో కొత్త విధానం. ముసాయిదా విధానంపై చర్చలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనలు. రేపు ఢిల్లీకి సీఎం, 2 రోజులు అక్కడే. ఉగ్రవాద నియంత్రణపై కేంద్రం నిర్వహించే సదస్సుకు హాజరు, అధిష్టానం పెద్దలను కలిసే ఛాన్స్ అంట. ఇస్తారా ఈసారన్న అపాయింట్మెంటు? జై భవానీ, అపాయింట్మెంట్ ఈసారన్నా ఇస్తారా? నాకెందుకో అనిపడతా ఉంది. జనవరి ఫిబ్రవరి అయినాక మరి మా రేవంత్ అన్న జై భవానీ మరి పోస్ట్ మరి హూస్ట్ అయ్యేటట్టుంది. అసలే తెరపైకి ఓటుకు నోటు కేసు వచ్చింది, మీరు పక్కపొంటి మళ్ళీ బీజేపీలకు పోతారేమో. ఒకవేళ బీజేపీ నాయకులు మీ పరిపాలన చూసిన తర్వాత వాళ్ళు గనక మిమ్మల్ని గనక తీసుకుంటే జై భవానీ. ఇక నేను ఏం మాట్లాడా మా ప్రజలే చెప్తారు, అంతా జై భవానీ. అర్థమైందా? ఒకవేళ తీసుకుంటే అక్కడ బీజేపీ ఇప్పటికే ఆర్డినెన్స్, ఒక పక్క కిషన్ రెడ్డి గారు పోయి బుల్డోజర్కి అడ్డుపడుకుంటా అంటారు, సామాన్యుల బస్సులో తిరిగి బుల్డోజర్ అంటారు, మళ్ళీ పోయి ఏం చేస్తారు, గవర్నర్తో ఆర్డినెన్స్ అంటారు. అసలు మీకైనా క్లారిటీ ఉందా?
బీజేపీ అధిష్టానానికి క్లారిటీ ఉందా ఏం జరుగుతోందో? మళ్ళీ హైకోర్టులో మూవ్ చేయించేది మీరే, సామాన్యులకి బుల్డోజర్కి అడ్డొస్తారన్నది మీరే, మళ్ళీ పోయి గవర్నర్ దగ్గర నుంచి ఆర్డినెన్స్కి క్లియర్ చేయండి అని హామీ ఇచ్చేది మీరే, మాట ఇచ్చేది మీరే. మరి ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో? బీఆర్ఎస్ అట్లా, కాంగ్రెస్ ఇట్లా, బీజేపీ అట్లా. ఎవరిని నమ్మాలి తెలంగాణ ప్రజలు? డబల్ గేమ్ ఎందుకు ఆడతారు? రాజకీయ నాయకులు అనిపించుకున్నారు. ఒకవేళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి గారిని జాన్లో కానీ ఫిబ్రవరిలో కానీ ముఖ్యమంత్రి పదవి నుంచి దించేస్తే బట్టి గారు అనుకుంటున్నారు, కలలు కంటున్నారేమో, జపాన్లో కోటేసుకొని తిరిగితే నేను ముఖ్యమంత్రి అయిపోతాను. బట్టి గారికి కూడా అంత సినిమా లేదు. ఎందుకు అంటే జై భవానీ, ఎందుకు అంటే ఆయన గవర్నమెంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ముగ్గురు ఒక్కటే. నీకింత నాకింత మీకింత అని షేర్లు చేసుకుంటున్నారు. ప్రజాభవన్లో వాళ్ళ భార్య వెనక ఉండి కథ నడిపిస్తూ ఉన్నది. ఎవరి భార్య? బట్టి గారి భార్య వెనక ఉండి కథ నడిపిస్తూ ఉన్నది. ఒక ఐఏఎస్ భార్యతో కుమ్మక్కయింది. 50-50 షేర్ అంట. మళ్ళీ తర్వాత బిల్స్ ఏజ్ చేయాలన్నా 8% అంట. ఇక ఎమ్మెల్యేలేమో చాలామంది అప్పుల పాలైపోయినారు. ఎవరన్నా మాకు ఫోన్ చేస్తారా వేరే పార్టీ వాళ్ళు? ఎవరైనా ఫోన్ చేస్తే మా అప్పులు తీరిస్తే చాలు మీ పార్టీలకు జాయిన్ అయిపోతాం. ఇప్పుడు ఉన్నట్టుండి ఇట్లా చిటికేసి ఫోన్ చేసి ఫోన్ కాల్ కొట్టి, అన్న మాకు 100 కోట్లు అప్పైంది ఎలక్షన్లల్లో, ప్రభుత్వ ఫండ్ కూడా లేదు, కాంట్రాక్టర్లు పిక్క తింటున్నారు, కాంట్రాక్ట్ బిల్స్ కూడా బట్టి గారు ఏమి ఇస్తలేరు, రేవంత్ రెడ్డి అట్లా బట్టి ఇట్లా, మరి మా పరిస్థితి ఎట్లా అని చెప్పి ఎవరైనా అప్పుంటే ఇప్పేయండి అయ్యా బయట 2 కోట్లన్నా అని అధికార పార్టీలో ఉన్నటువంటి అధికార ఎమ్మెల్యే, గెలిచిన ఎమ్మెల్యే అడుక్కుంటున్నాడు. అంటే ఏ పరిస్థితికి దిగజారిపోయింది? వాళ్ళు ఎదురు చూస్తున్నారంట. ఎవరైనా ఫోన్ చేస్తారే రావయ్యా నువ్వు పార్టీలకి రా, నీ అప్పులు నేను తీరుస్తా, 100 కోట్లు 200 కోట్లు ఇస్తా, నువ్వు వచ్చేసే చెప్తా అని చెప్పి ఆతృతగా దాదాపు రాసి పెట్టుకోండి. 15 నేను పేర్లు చెప్ప 15 నుండి 20 మంది ఎమ్మెల్యేలు అప్పుల పాలై ఉన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంగతే చెప్తా ఉన్నా, అప్పుల పాలై ఉన్నారు. ఇక్కడ ఏమీ లేదు, సంపాదించుకుందంతా రేవంత్ రెడ్డి అన్నదమ్ములే, లేకపోతే బట్టియే లేదా పొంగులేటియే. 650 కోట్లు దొరికినాయి కదా పొంగులేటి ఇంట్లో. బహిరంగ సత్యం. శాటిలైట్ అంటే చూపియదు, రింగులు తిప్పుతుంది. ఇట్లా ఫలానా మంత్రి ఇంట్లో రైడ్స్ అవుతున్నాయి, తర్వాత ఎంత డబ్బు అయిందో కూడా చెప్పారు, అది ఎక్కడి నుంచి వచ్చిందో కూడా చెప్పారు. కానీ మేము అట్లా కాదు, మేము చెప్పేస్తాం. అందుకే ప్రజలు దీనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉన్నారు. అందుకే యూట్యూబ్ అది ఇదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మళ్ళీ ఇక మాట్లాడితే మళ్ళీ టాపిక్ డీవియేట్ అయిపోతుంది. సో మరి వీటన్నిటి కూడా సమాధానం చెప్పాలి. మిగతా ఈ ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు ఎదురు చూస్తున్నారంట, అరే కేసీఆర్ ఏమైనా ఫోన్ చేస్తాడా, లేకపోతే బీజేపీ నుండి కిషన్ రెడ్డి కానీ హైకమాండ్ ఏమైనా ఫోన్ చేస్తారా? ఇంకా వేరే ఆప్షన్ లేదు. అయితే బీజేపీలకు పోవాలి, లేకపోతే బీఆర్ఎస్కి పోవాలి. వేరే కొత్త పార్టీ అయితే లేదు. ఉన్నట్టుండి కొత్త పార్టీ వచ్చినా కొత్త పార్టీలో ఫండింగ్ ఉండదు, డబ్బులు ఉండవు. బీఆర్ఎస్లో అయితే 1000 కోట్ల ఫండింగ్ ఉంది. బీజేపీలో కూడా ఎంత ఉందో మీకు తెలుసు, హైకమాండ్. సో ఫోన్ చేసి అయ్యా రావయ్యా అని ఇట్లా రాయేస్తే చాలు, నాకు 100 కోట్లు ప్లస్ 100 కోట్లు 200 కోట్లు లేదా 100 కోట్లు నా అప్పులు తీర్చేసినా వచ్చేస్తా స్వామి అంటారట, మాట్లాడుకుంటున్నారట, చర్చించుకుంటున్నారట. అంటే అటువంటి పరిస్థితిలో అంత అప్పుల టెన్షన్లో, అప్పుల కూబిలో మునిగిపోయినారు. ఎందుకు? బీఆర్ఎస్ వాళ్ళు ఒక్కొక్క ఎలక్షన్కు ఒక్కొక్క నియోజకవర్గంలో సుమారు 50 కోట్ల నుండి 100 కోట్లు ఖర్చు పెట్టినారు. కాంగ్రెస్ వాళ్ళకి కొంతమందికి ఉండే, కొంతమందికి లేవు. లేనోళ్ళు ఏం చేసినారు, వాళ్ళకి దీటుగా ఖర్చు పెట్టాలంటే అప్పు చేయాలి. హైకమాండ్ కూడా అంతేం పంపించలేదు. సో ఏం చేసిరు, అప్పు చేసిరు. పోనీ వీళ్ళు వచ్చినాక ఏమైనా తీరుస్తున్నా అంటే పాపం వీళ్ళకి ఏం లేదట. అట్లా అయిపోయింది వాళ్ళ పరిస్థితి. అడిగితే ఇంకా మెతుకులేదు, మీసాలకు సంపంగా నువ్వు అవసరమా అంటున్నట వాళ్ళు. సో అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు కాంగ్రెస్ అధిష్టానం వాళ్ళని పట్టించుకున్నప్పుడు వాళ్ళు ఎందుకుంటారండి పార్టీలో? ఎదురు చూస్తున్నారంట, ఒత్తులు వేసుకొని మరి కళ్ళల్లో. ఇక పాత సినిమాలో పాట పాడుతుండే కదా, వస్తారు నారాజు, ఎవరు వస్తారా అని చెప్పి వీళ్ళు కూడా ఎదురు చూస్తున్నారంట. ఎవరైనా ఫోన్ చేస్తారా, ఎవరైనా ఏమైనా మాట్లాడతారా? మింగలేరు, కాకలేరు, బయటికి మీడియాతో చెప్పుకోలేరు, డబ్బులు లేవని. ఇంటికి వస్తే ఊర్లల్లో నియోజకవర్గంలల్లో ఛాయ్ అయినా పోసి పంపించకపోతే నడవదు. అక్కడ మళ్ళీ వినాయక చవితి వచ్చే, మళ్ళీ ఇప్పుడు దసరా వచ్చే. నాకు తెలిసి అందుకే వీళ్ళు పర్మిషన్లు ఇస్తలేరు. ఎందుకని? ఎక్కువ పర్మిషన్లు ఇస్తే ఎమ్మెల్యేలు అక్కడికి పోవాలి, తిరగడానికి పోవాలి.
తిరగడానికి పోతే సుమారు మినిమం 5,000 అన్న ఒక్కొక్క మండపంకి వేయాలి. వేయనీకి 5,000 లేవు. ఏం చేయాలి? రేవంత్ గారు ఎట్లాగో పైసలు ఇస్తలేరు వీళ్ళకి, వీళ్ళ సంగతి ఏందో చూస్తలేడు. ఏం చేయాలి? ఆంక్షలు పెట్టాలి. హిందూ దేవుళ్ళ పండుగల మీద ఆంక్షలు పెట్టాలి. నవరాత్రులు మండపాలు పెట్టుకోవడానికి వీలు లేదు. బోనాలు ఇట్లనే జరగాలి. వినాయక చవితి ఇట్లనే జరగాలి. బతుకమ్మ ఆడద్దు మీరు రోడ్ల మీద, మీరు ఇది పెట్టద్దు, మ్యూజిక్ పెట్టద్దు. రోడ్ల మీద బతుకమ్మ ఆడద్దు, మీరు మ్యూజిక్ పెట్టద్దు, ఏం చేయొద్దు. మీరు అంతా జై తుస్సనాలే, జై భవానీ సర్వం నీకే వదిలేస్తున్నామా అని చెప్పి వదిలేయాలి. సో మరి ఒకదానికో లింక్ ఉందేమో అనిపిస్తుంది. నిన్న ప్రవీణ్ అన్న కూడా, చిక్కోడి ప్రవీణ్ అన్న చెప్తున్నాడు, 150 చాలామంది ఎప్పుడో రెగ్యులర్గా పెట్టుకున్న వాళ్ళకి పర్మిషన్లు ఇవ్వట మండపాలు పెట్టుకోవడానికి కానీ, అమ్మవారిని ఊరేగించడానికి కానీ, యాత్ర చేస్తారు కదా అమ్మవారిని ఊరేగించడానికి కానీ లేవట. అసలు పర్మిషనే లేదంటున్నారట. అట్లీస్ట్ కన్సిడర్ కూడా చేస్తలేరు. అంటే పండగలు కూడా జరగలేనటువంటి పరిస్థితిలో మనం ఉన్నామా తెలంగాణలో? సో ఇవన్నీ కూడా ఇవన్నీ పేపర్లో వచ్చేవి కావు. ఇవి 1కి 10 సార్లు ఇవన్నీ కూడా మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి, ఎటువంటి పరిస్థితిలో ఉన్నాం. బట్ డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారు ఎక్కడో కొడుతుంది, నాకైతే డెఫినెట్గా కొడుతుంది. సో జర జాగ్రత్త.